దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేశారో చేశారు. మనము కార్గిల్ నుంచి తీసుకొని రాణ్ ఆఫ్ కచ్ భుజ్ దాకా 3000 కిలోమీటర్ల మన సరిహద్దులు మనం కాపాడాలి. ప్రపంచంలో ఎవరు చేయలేదు ఎందుకంటే అద్భుతమైనటువంటి చర్య మనం చేశాం. ఒక పనికి మారిన బెలూన్ వస్తేనే అమెరికా తట్టుకోలేకపోయింది. అమెరికా డిటెక్ట్ కూడా చేయలేదు. వాళ్ళ దేశం చైనీస్ బెలూన్ వెళ్ళి అన్ని రికార్డ్ చేసుకొని పెడితే అమెరికా ఏం చేయలేదు. ఈరోజు అమెరికా స్టార్ట్ అయిపోయింది. ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు అని వాళ్ళ విశ్లేషకులు చెప్పడం మొదలుపెట్టారు. రీసెంట్గా చూస్తే మనం ఎన్నో అమెరికన్ అసెట్స్ అన్ని పడిపోతున్నాయి, ఓడిపోతున్నాం. హౌతీల మీద దాడి చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయిస్తే హౌతీలు వీళ్ళ రీపర్ డ్రోన్స్ అని చెప్పి చాలా మోస్ట్ మోడర్న్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాళ్ళు 20 డ్రోన్స్ని షూట్ డౌన్ చేశారు హౌతీలు. వాళ్ళు ఒక మిసైల్ వీళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద, అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద షూట్ చేస్తే దాన్ని తప్పించుకోవడానికి వీళ్ళు షార్ప్ టర్న్ తీసుకోగానే అత్యాధునికమైనటువంటి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ సముద్రంలో పడిపోయింది. సో ఈరోజు అమెరికా పరిస్థితి ఏంటో చూస్తున్నాం. టెక్నాలజీలో మనం ఏ దిశగా వెళ్తున్నాం. మన దగ్గర లేవు, చాలా టెక్నిక్స్ లేవు మన దగ్గర. ఇంజిన్ ఇవ్వట్లేదు వాళ్ళు, తేజస్ కానీ మనకు అడ్వాన్స్ దీని కానీ వాళ్ళు ఇంజిన్స్ ఇవ్వట్లేదు. అలాగే రఫైల్స్ కూడా, రఫైల్స్లో ఉన్నటువంటి సోర్స్ కోడ్ ఫ్రాన్స్ మనకి ఇవ్వలేదు. అయినా కానీ కూడా మనకు ఉన్నటువంటి ఈ యొక్క మన ఒక నైపుణ్యంతో వీటిని అన్నింటినీ ఇంటగ్రేట్ చేసి మనం కొట్టగలిగాం. ఏది ఎప్పుడు వాడాలి దాన్ని వాడాము. ఇదంతా ఒక ఎత్తు. ఇదే చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. నిజంగా నేను చాలా తక్కువ చెప్పాను, దీని మీద పిహెచ్డీలు చేయొచ్చు, అంతటి అద్భుతమైనటువంటి చర్య చేశాను. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది ఏ రోజైతే మనం ఈ 11 ఎయిర్ బేసెస్ని కొట్టామో ఆ రోజు EWS అంటారు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్. దీన్ని మనం ఉపయోగించగానే వాళ్ళ డిటెక్షన్ కెపాసిటీ ఏదైతే ఉందో, వాళ్ళ కంప్యూటర్లు కానీ వాళ్ళ రెడార్స్ కానీ అన్నీ కూడా మూగపోయినాయి. వాడికి ఏం జరుగుతుందో తెలియట్లేదు. మనం వెళ్ళి కొడుతుంటే వాడు చూస్తున్నారు కానీ దాన్ని రియాక్షన్ కూడా చేయలేకపోయారు. కనీసం ఒక మిసైల్ ఫైర్ చేయడమో గన్ ఫైర్ చేయడమో చేయలేకపోయారు. అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో మనం ఎంత అడ్వాన్స్ ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. చైనీస్, అమెరికన్, పాకిస్తానీ, టర్కీ 4 దేశాల టెక్నిక్స్ని మనం మాస్టర్ చేసి కొట్టగలిగాం మనం. కాబట్టి ఇది చిన్న విజయం కాదు, చాలా అద్భుతమైనటువంటి ఘన విజయం మనం అర్థం చేసుకోవాలి. 3.5 రోజులు మనం ఆపాము. ఎందుకు ఆపాము? కైరానా హిల్స్లో ఎప్పుడైతే కొట్టామో అమెరికా పరిగెత్తుకు వచ్చింది మన దగ్గరికి. ఈ దెబ్బ తగలంగానే మరుసటి రోజు అమెరికా నుంచి ఒక ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి రేడియేషన్ ఏముంది చెక్ చేయడం మొదలుపెట్టారు. ఈజిప్ట్ నుంచి బోరాన్ అన్నటువంటి కెమికల్ తీసుకొని వెళ్ళి రేడియేషన్ ఆపే ప్రయత్నం అమెరికా చేసింది. అంటే దీని వెనకాల అర్థం ఏంటి అంటే, అమెరికన్ న్యూక్లియర్ అసెట్స్ దాంట్లో పెట్టుకున్నారా, అక్కడ తగిలిన దెబ్బ ఏదైతే ఉందో న్యూక్లియర్ వెపన్స్ అన్ని వాళ్ళు కొండలో గుహలో దాచిపెట్టారు. కొండ గుహకు వెళ్ళడానికి దారిని కొట్టేశాం మనం. రేడియేషన్ ఉంది, రేడియేషన్ ఎవరన్నా అడుగు పెట్టగలరా అంటే వాడికి అస్త్రాలు ఉన్నాయి కానీ ఎందుకు పనికిరావు. వాడు గుండి లాభం ఏంటి? 2 ప్రాంతాల్లో, కైరానాలో చగాయ్ హిల్స్, బలూచిస్తాన్లో ఉన్నటువంటి చగాయ్ హిల్స్, 2 దగ్గర కొట్టాం మనం. ఆఫ్ కోర్స్ వాడి దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అన్నీ కొట్టండకపోయిండొచ్చు. కానీ రమారమి ఒక 30-40 న్యూక్లియర్ వెపన్స్ వాడలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాం మనం. కాబట్టి ఎంత పెద్ద దెబ్బ కొట్టామో అర్థం చేసుకోండి. అది తెలియగానే వాళ్ళ సీక్రెట్స్ ఎక్కడ బయటపడతాయో అన్న భయంతో అమెరికా పరిగెత్తుకొచ్చింది మన ఆపమని. అప్పుడు కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాము, ఇది మనం యుద్ధ విరామం చేయట్లేదు, సీజ్ ఫైర్, ఎక్కడైతే సీజ్ ఫైర్ అని పెట్టారు కానీ సీజ్ ఫైర్ ఈరోజు కూడా లేదు, టెంపరీ స్టాపేజ్ ఆఫ్ ఫైరింగ్ అంతే. ఎప్పుడు మళ్ళీ కొడతామో మనం సిద్ధంగా ఉన్నాం మనం. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, యుద్ధం అన్నది ఎప్పుడూ సైన్యాలు 2 యుద్ధం చేసేదే కాదు, యావత్ దేశము చేస్తుంది యుద్ధం. ఈరోజు అది జరుగుతుంది. అది అక్కడ యుద్ధంలో మనం కాల్పులు ఆపినా కానీ కూడా మన దేశంలో గత 2 వారాల్లో 90 మంది పాకిస్తాన్ స్పైస్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయగలిగాం మనం. మన దేశంలో వాళ్ళందరినీ ఎండగట్టగలిగాం మనం, పట్టుకోగలిగాం మనం. ఇందాక వారు చెప్పారు 2.5 ఏదైతే మనకు ఫ్రంట్ వార్ ఉందో దాంట్లో 0.5 మీద మనం ఫోకస్ పెట్టారు. మన దేశంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి మనం చేస్తున్నాం. రెండవది, ఇంతవరకు ప్రపంచంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి దేశం లేదు, మనం తీసుకున్నాము. ఇండస్ వాటర్ ట్రీటీని మనం రద్దు చేయడం అన్నది, దాన్ని నిలిపేయడం అనేది అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం.
ఇండస్ వాటర్ ట్రీటీ మీద చాలా చర్చలు జరిగినాయి. ఇన్ఫాక్ట్ పాకిస్తానీ విశ్లేషకులు ఏమంటున్నారంటే అసలు ఈ అగ్రిమెంట్ మాకు విరుద్ధంగా ఉన్నది. ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో మనకు సట్లజ్, రావి, బియాస్ ఈ మూడైతే ఉన్నాయో ఇవి 100% భారతదేశానికి ఇచ్చారు. కానీ దాని వెనకాల పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా నీళ్లు లేకుండా 70-80 ఏళ్ళుగా మేము అనుభవించాము. కాబట్టి ఈ అగ్రిమెంట్ మాకు కూడా విరుద్ధంగా ఉంది అని వాళ్ళు క్లెయిమ్ చేశారు. కానీ దీంట్లో ఎవరికి ఎంత జలాలు ఇచ్చారో అన్నది ఒక ఎత్తు అయితే, రెండవది ఆర్బిట్రేషన్. ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ ఉంటే కనుక ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆర్బిట్రార్ని ఎవరిని అపాయింట్ చేయాలి, లేదా ఎక్స్పర్ట్ని ఎవరిని అపాయింట్ చేయాలి అంటే ఇండస్ వాటర్ ట్రీటీలో ఏముందంటే అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ని అపాయింట్ చేయాలి. అంటే మన దేశ సార్వభౌమత్వాన్ని ఎవరికో అంటగట్టినటువంటి దరిద్రమైనటువంటి అగ్రిమెంట్ ఇండస్ వాటర్ ట్రీటీ. దాన్ని భారతదేశం సస్పెండ్ చేసింది. ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి వదిలేసాం. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. వరల్డ్ బ్యాంక్ ఏమన్నారంటే మీ ఇద్దరి మధ్యలో కలిసి చర్చించుకునేటువంటి ప్రయత్నం మేము చేశాం, కానీ ఇంతకు మించి మాకు పాత్ర లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని వదిలేశారు వాళ్ళకి. సో ఈరోజు ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది వాళ్ళ దేశంలో పంటకి, ఇప్పుడు జూన్లో వాళ్ళు పంటలు వేయాలి, పరిస్థితి వాళ్ళకి అతి దారుణమైన పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో ఉన్నది. ఏంటి, మనకి ఇంకా మన డ్యాములు కట్టకుండానే సిల్టేషన్ మొదలుపెట్టాం. మోదీ గారు కూడా స్పీచ్లో చెప్పారు, మనకు డ్యామ్స్లో ఏమవుతుందంటే మట్టి వచ్చి చేరుతుంది. మట్టి వచ్చి చేరకపోతే నీటి యొక్క కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏం చేయాలంటే నీళ్ళన్నీ వదిలేసి అవన్నీ తవ్వాలి. ఆ మట్టిని తీస్తే స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. మనం ఏం చేసాం, దీన్ని నీళ్ళన్నీ వదిలేసాం. సడన్గా అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి పాకిస్తాన్. తర్వాత మళ్ళీ దాన్ని డీసిల్టేషన్ మొదలుపెట్టాం. డీసిల్టేషన్ చేయడానికి పాకిస్తాన్ పర్మిషన్ కావాలి. మనకు 70 ఏళ్ళుగా మనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం మన ఇష్టానుసారంగా దాన్ని డీసిల్టేషన్ చేసుకుంటున్నాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి వరదలు ఇస్తాము, ఎప్పుడు మనం నిర్ణయిస్తే అప్పుడు వాళ్ళకి నీళ్ళు ఇస్తాం. వాళ్ళకి ఎప్పుడు అవసరం లేదో అప్పుడు నీళ్లు వెళ్తాయి, ఎప్పుడు అవసరమో అప్పుడు నీళ్లు ఇవ్వము. కాబట్టి దానిని అస్త్రంగా మనం ఈరోజు ఆ దేశం మీద ప్రయోగం చేస్తాం. ఆపరేషన్ సింధూర్ అన్నది ఇందాక నేను చెప్పినట్టు సైన్యం ఒకటే కాదు, ఇవన్నీ కూడా మనం మొదలుపెట్టాం. ఏ లెవెల్లో వెళ్తున్నామంటే మళ్ళీ వాళ్ళని ఫటాఫ్లో గ్రే లిస్ట్లో వేసేటువంటి ప్రయత్నం మనం మొదలుపెట్టాము. అన్ని రంగాలలో వాడిని ఎండగట్టి వాడిని టైట్ చేసే దిశగా మనం ప్రయత్నాలు మొదలుపెట్టాము. రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటివి వాళ్ళ వాణిజ్యాన్ని, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ని, వీటన్నిటినీ దెబ్బ కొట్టేటువంటి పెద్ద పెద్ద చర్యలు మనం చేయబోతున్నాం. చూస్తూ ఉండండి. టర్కీ ఎవరైతే వాళ్ళని సమర్థించే పరిస్థితి ఉందో మనం చూసాం. టర్కీ, అజర్బైజాన్ 40% బుకింగ్స్ భారతదేశం నుంచి కట్ అయిపోయినాయి. $300 మిలియన్ టర్కీ కోల్పోయింది. ఇండిగో ఎయిర్లైన్స్కి వార్నింగ్ ఇచ్చిన ప్రభుత్వం 3 నెలల్లో టర్కీ ఎయిర్లైన్స్కి మీకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ని రద్దు చేసుకోండి అని. టర్కీకి పెద్ద దెబ్బ కొట్టబోతున్నాం. కాబట్టి భారతదేశం ఒక ఆల్ అవుట్ యుద్ధం చేస్తుంది. ఎకనామిక్, డిప్లొమాటిక్. మనం చూస్తే కనుక స్టన్ అయిపోతున్నాం. ఆపోజిషన్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పొద్దున్న లేస్తే వాళ్ళు మోదీ గారిని, ప్రభుత్వాన్ని, దేశాన్ని తిట్టేటువంటి వాళ్ళే ఈరోజు పోయి అద్భుతంగా భారత ప్రభుత్వాన్ని, మోదీ గారిని, మన ఆర్మీని పొగుడుతున్నారంటే ఎంత డిప్లొమాటిక్ సక్సెస్ మనకు. అసదుద్దీన్ ఓవైసీ ఏంటి, అలా మాట్లాడడం ఏంటి, అసలు భారతదేశంలో మా భాగమే కాదు అన్నటువంటి డిఎంకే కనిమొഴി అని మాట్లాడడం ఏంటి. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి ఈ చర్య మనం చేస్తున్నాం అర్థం చేసుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ ముగ్గురు తప్ప కాంగ్రెస్లో అందరూ కూడా దేశభక్తి చాటుకుంటున్నారు. అంటే ఎన్ని యాంగిల్స్ మనం ఈ యుద్ధం చేస్తున్నాం అర్థం చేసుకోవచ్చు. అంతర్గతంగా, పొలిటికల్గా, బాహ్యంగా మనం డిప్లొమాటిక్గా, ఎకనామిక్గా, అలాగే మనకు మిలిటరీగా ఎన్నో అంశాల్లో, టెక్నాలజీ పరంగా ఎన్నో అంశాల్లో మనం యుద్ధం చేస్తున్నాం. కాబట్టి ఇది చిన్న యుద్ధం కాదు. అందుకనే మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఆపరేషన్ సింధూర్ అన్నది ఆగేటువంటిది కాదు, కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. చాలా కీలకంగా ఆయన ఏం చెప్పారంటే ఇంతవరకు ఉన్న నార్మల్ ఏదైతే ప్రవర్తన ఉందో దాన్ని మారుస్తున్నాము. బుల్లెట్లు వాణిజ్యము ఉండదు, బుల్లెట్లు చర్చలు ఉండవు, రక్తము నీళ్లు ప్రవహించవు. మీరు మమ్మల్ని, మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని మమ్మల్ని బెదిరించి మా దేశంలో మీరు ఎటువంటి ఉగ్రవాద చర్య చేయలేరు. ఇవన్నీ రెడ్ లైన్స్ డ్రా చేసేశారు మోదీ గారు. కాబట్టి రేపటి రోజు ఏ ఘటన జరిగినా అది మన దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టే, కాశ్మీరీ టెర్రరిస్టే చేసినా పాకిస్తాన్ వెళ్ళి కొట్టొస్తాం. కాబట్టి ఏ చర్య జరిగినా యుద్ధం కిందే ప్రకటించబోతున్నామని ఆయన నిర్ణయించారు. కాబట్టి ఎన్ని నార్మల్స్ మనం దాటామో మనం అర్థం చేసుకోండి.
అన్నిటికంటే చాలా కీలకమైన స్టేట్మెంట్ ఏంటంటే, పాకిస్తాన్ తోటి రేపటి రోజు చర్చలు అంటూ జరిగితే రెండే విషయాల్లో చర్చిస్తామని చెప్పారు. ఒకటి, ఆ దేశం నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదం. రెండు, వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి POJK అని మనకి ఎప్పుడు అప్పచెప్తారు అన్న విషయం. రెండే మాట్లాడతాం, ఇంకేం మాట్లాడమని మనం చెప్పాం. అంటే ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటి? మూడవ అంశమైనటువంటి ఇండస్ వాటర్ ట్రీటీ చర్చించము అని చెప్తున్నాం. మనం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చెప్పినవి ఒకటి ఉంటాయి, చెప్పనివి కొన్ని ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి. ఇండస్ వాటర్ ట్రీటీ మేము చర్చించమని చెప్తున్నాం, మాకేం కావాలో మేము చేయబోతున్నామని చెప్పాము. కాబట్టి ఇది చిన్న విషయం కానే కాదు, చాలా పెద్ద విషయం. 3.5 రోజుల్లో ఇంత సాధించాము. కానీ సరే, మనకు ప్రజల్లో ఈ అభిప్రాయాలు ఉన్నాయి, POJK వెనక్కి